బ్రదర్ టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్కి ఒక ప్రత్యేకమైతే ఉంటుంది. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాలు తీస్తూ వస్తున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వాళ్ళ క్రేజ్ కావచ్చు, వాళ్ళ రేంజ్ కావచ్చు, ఆ సౌండ్ కావచ్చు, అన్నీ వేరనమాట. సో సీనియర్ హీరోస్లో మళ్ళీ నందమూరి బాలయ్య బాబు కావచ్చు, అలాగే మనకి చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళిద్దరికీ ఇంకొంచెం అయితే స్పెషాలిటీ అయితే ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళ కెరీర్ స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరి మధ్య పోటీ కావచ్చు, ఇద్దరు సినిమాల మధ్య కంపారిజన్స్ కావచ్చు, అన్నీ అయితే మనం అయితే చూస్తూ అయితే వస్తూ ఉన్నాం అనమాట. సో ప్రస్తుతం ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే బాలయ్య బాబు కెరీర్ కావచ్చు, అలాగే మన చిరంజీవి గారి కెరీర్ కావచ్చు, వీళ్ళిద్దరి గురించి మనం ఒక 2-3 నిమిషాల్లో అయితే మాట్లాడుకుందాం. మీరు బాలయ్య బాబు అభిమాని అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ చిరంజీవి గారి అభిమాని అయితే జై చిరంజీవి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో మనం ప్రీవియస్ వీళ్ళిద్దరివి లాస్ట్ 5 సినిమాస్ కానీ చూసుకున్నట్లయితే, సో మన చిరంజీవి గారి సినిమాలు కానీ చూసినట్లయితే సైరా నరసింహారెడ్డి అయితే వచ్చింది. సో సైరా నరసింహారెడ్డి తర్వాత మనకు వచ్చేసి గాడ్ ఫాదర్ అయితే రిలీజ్ అయింది, ఆ తర్వాత ఆచార్య అయితే రిలీజ్ అయింది, ఆ తర్వాత మనకి వాల్తేరు వీరయ్య అయితే రిలీజ్ అయింది. సో ఆ తర్వాత మనకు మళ్ళీ భోలా శంకర్ అయితే మూవీ అయితే రిలీజ్ అయింది అనమాట. ఈ ప్రీవియస్గా 5 మూవీస్లో మనం కానీ చూసినట్లయితే వాల్తేరు వీరయ్య అనేది సాలిడ్గా అయితే హిట్ అయితే పడింది. మిగతా 4 సినిమాలు వచ్చేసి ఫ్లాప్ అయితే అయ్యాయి అనమాట. సో సైరా భారీ బడ్జెట్ అయినప్పటికీ కూడా అది వచ్చేసి ఫ్లాప్ అయితే అయింది. ఆ తర్వాత మనకి ఆచార్య అయితే పెద్ద డిజాస్టర్గా అయింది. ఆ తర్వాత గాడ్ ఫాదర్ కూడా అలాగే అయితే పెద్దగా డిజాస్టర్గా అయింది అనమాట. సో ఆ తర్వాత వాల్తేరు వీరయ్య సాలిడ్గా హిట్ అయితే పడిన తర్వాత మళ్ళీ భోలా శంకర్ ఫ్లాప్ అయితే అయింది. వీటిలో ఈ 5 2 రీమేక్ మూవీస్ అనమాట. సో అలాగ మనకి అప్ అండ్ డౌన్స్గా కెరీర్ అయితే ఉంది. ఎక్కువ ఫ్లాప్లు అయితే ఉన్నారు. నెక్స్ట్ విశ్వంబరతో ఆయన ఏంటో అని ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఉన్నారు. సో ప్రస్తుతంగానే చూసుకున్నట్లయితే చిరంజీవి గారి కెరీర్ వచ్చేసి చాలా డౌన్లో అయితే ఉంది. సో విశ్వంబర వచ్చేసి సాలిడ్ హిట్ పడితేనే బాస్ ఈజ్ బ్యాక్ అని అయితే మనమైతే అనగలం అనమాట. సో ఇప్పుడు దీనికి క్వైట్ ఆపోజిట్గా మనకి నందమూరి బాలయ్య బాబు కెరీర్ అయితే ఉంది. సో ప్రీవియస్ 5 కానీ చూసుకున్నట్లయితే రూరర్ అయితే వచ్చింది. సో ఆ రూరర్ తర్వాత మనకి అఖండ రిలీజ్ అయింది కరోనా టైంలో. సో అఖండ తర్వాత మనకు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్గా వీరసింహారెడ్డి అయింది. అంటే అఖండ బ్లాక్ బస్టర్, వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్. ఆ తర్వాత మనకి మూవీ కానీ చూసుకున్నట్లయితే భగవంత్ కేసరి అయితే ఉందన్నమాట. సో ఆ తర్వాత రీసెంట్గా రిలీజ్ అయిన డాకు మహారాజ్. సో ఈ 5 వరుసగా 4 విజయాలు అయితే సాధించారు. అలాగే అన్స్టాపబుల్తో కూడా అన్స్టాపబుల్గా ఆయన కెరీర్ని అయితే ముందుకైతే తీసుకొని వెళ్తున్నారు. సో కొత్త దర్శకులకి ఛాన్స్ ఇస్తూ వితౌట్ రీమేక్ మూవీస్, ఎటువంటి రీమేక్ మూవీస్ని అయితే ఆయన అయితే అలో అయితే చేయడం అయితే లేదనమాట. సో కంప్లీట్గా కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ సో టాప్గా అయితే ఆయన కెరీర్ని స్టెప్ బై స్టెప్ పైకి అయితే తీసుకెళ్తూ సో మనకి పాన్ ఇండియా లెవెల్గా మూవీస్ అయితే చేస్తున్నారు అనమాట. సో మనకి నెక్స్ట్ ఈయన ప్రాజెక్ట్ కానీ చూసుకున్నట్లయితే అఖండ 2 అయితే రిలీజ్కి సిద్ధంగా అయితే ఉంది. సో బాలయ్య బాబు కెరీర్ వచ్చేసి పీక్స్లో అయితే ఉంది. చిరంజీవి గారు కెరీర్ వచ్చేసి బ్యాక్ అయితే అవ్వాలని చెప్పేసి అయితే మనమైతే కోరుకుందాం. సో ప్రీవియస్గా 5 మూవీస్ కానీ చూసుకున్నట్లయితే ఈ టాప్ 2 హీరోస్ కెరీర్ అయితే ఇలాగైతే ఉందన్నమాట. సో అప్ అండ్ డౌన్స్ అండ్ అలాగే చాలా పెద్ద డిజాస్టర్లో మన చిరంజీవి గారు ఉంటే, సో చాలా పీక్ స్టేజ్లో చాలా హిట్స్ 4 హిట్స్ తో మనకైతే మన నందమూరి బాలయ్య బాబు కెరీర్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరి సినిమాలు ఎలా ఆడతాయి అనేది చూడాలన్నమాట. సో విశ్వంబర అయితే బాగా టెక్నికల్ అలాగే విజువల్ మూవీ. సో అక్కడ విజువల్స్కి కూడా చాలా ఇదిగా అయితే ఉందన్నమాట. అలాగే మనం టీజర్ కానీ చూసినట్లయితే ఆ టీజర్ వచ్చేసి అంత ఇంపాక్ట్గా అయితే లేదు. వ్యూస్ అయితే వచ్చినాయి కానీ చాలా ట్రోల్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పటికీ మనకి అఖండ 2కి సంబంధించిన టీజర్ ఏది అయితే లాంచ్ అయితే చేయలేదు. ఓన్లీ టైటిల్కి సంబంధించింది మనకు చిన్న గ్లిమ్స్ టీజర్ లాంటివి అయితే లాంచ్ అయితే చేశారు. సో 2 కూడా భారీగా పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. సో విశ్వంభర వచ్చేసి మనకి ఫ్యాంటసీ మూవీ అయితే ఉంటుంది. అఖండ 2 వచ్చేసి మనకి రియలిస్టిక్గా అలాగే డివోషనల్గా అయితే ఉండబోతున్నాయి అనమాట. సో చూడాలి మనకి విశ్వంభర ఎలా ఆడుతుందో, అలాగే అఖండ 2 ఎలా ఆడుతుంది అనేది. సో మనకి పాన్ ఇండియాగా రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి వచ్చేసి మనకి అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు పాన్ ఇండియాలో. సో మొట్టమొదటిసారిగా మన బాలయ్య బాబు వచ్చేసి అఖండ 2తో అన్ని లాంగ్వేజెస్లో ఒకేసారి అయితే పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో ఈ ఇద్దరి టాప్ హీరోస్ కెరీర్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.